తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్ర కోకులో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం ఉంది. ముస్సుని పాము పరిగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చరిత్ర పాసింది. కటికి తోనికాను, కాకి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కిటికి తెలిసింది. ఇతమక పడ్డాను. తోపదిలేసి పరిగెత్తాను. తోపదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఇద్దరికంటే పైకొచ్చి పాలు ఎలా చూసేసిందో. ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో. పాములతోటి దిగుసుకుపోయాడో, అర్రదస్తానన్నాడో, కుర్రమంటూ వెళ్ళాడో. మామిడి బొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొర 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 కోపం వచ్చిందో. పనిగా ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా వచ్చి పిలుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాట ఎందుకు, ఆ బావ సంగతి ఏమన్నా చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావల చూసి గుణగుణలాడాను. మాయదారి బావయ్యో, మర్చిపోలేదోరయ్యో, చెత్తకు వచ్చి కిలగిల నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడో, రూటు వాయించి ఆడించి చూపాడో. మిలమిల మిలమిల పైకం గమ్మిండు. బాగున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు చూస్తే ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైంది?